మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోయి నేనేదో ఢిల్లీలో కూర్చొని 3 రోజులు చక్రం తిప్పిన 131 రాజ్యాంగ సవరణ వీగిపోయింది అని చెప్తున్నారు. మీరు 131 రాజ్యాంగ సవరణ ఎందుకు తేవాలనుకుంది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేది ప్రజలకు ఒక నిమిషం నేను చెప్పనియాలి మీరు దయచేసి. చెప్పండి. సో భారత పార్లమెంట్లో లేదా భారత పార్లమెంట్ నడిచే విధానం అంతా భారత రాజ్యాంగం మీద డిపెండ్ అయి ఉంటుంది. గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో దాదాపు మేధావులందరూ దేశంలో ఉన్న వివిధ రంగాల మేధావులంతా కలిసి ఒక రాజ్యాంగాన్ని రాశారు. ఏం చెప్తుంది భారత రాజ్యాంగం? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన జనాభా అవసరాలను బట్టి రాష్ట్రాల్లో పార్లమెంట్లో సీట్లను సవరణ చేయాలనేది భారత రాజ్యాంగం చెప్తుంది. జనాభా ప్రాతిపదికన పెరిగిన జనాభా అని చెప్పింది, జనాభా ప్రాతిపదికన చేయమని చెప్పింది. అవును. సో 1971లో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి 543 స్థానాలు అనేటిది అప్పుడు ఉన్నటువంటి జనాభా రీత్యా ఫిక్స్ చేసినారు. సో 1971 నుంచి కళ్యాణ్ గారు ఇప్పుడు మనం 2026కు వచ్చినాం. అవి 29 సంవత్సరాలు, ఇవి 26 సంవత్సరాలు. అంటే 55 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యుల సంఖ్యను పెంచడం కానీ పునర్వ్యవస్థీకరించడం కానీ ఎక్కడ జరగలేదు. ఎంతైంది కళ్యాణ్ గారు? 55 సంవత్సరాలు. అంటే దాదాపు 2 తరాలు, 2 పీఢీలు మారిపోతాయి. 1971 అంటే ఇందిరాగాంధీ పోయింది, రాజీవ్ గాంధీ పోయింది, రాహుల్ గాంధీ వచ్చిండు, రాహుల్ గాంధీ కూడా తెల్లెంటికలు వచ్చినాయి, ఈయన కూడా రేపో మాపో పోతాడు. 56 ఇయర్స్ నుంచి మీకు లోక్సభలో రీఆర్గనైజేషన్ ఆఫ్ ద పార్లమెంట్ సీట్స్ జరగలేదు. ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన తర్వాత సీట్ల సంఖ్యని మార్చడం, చేర్చడం, తగ్గించడం, పెంచడం ఇవన్నీ చేయాలి. చేయలేదు. 71 నుంచి చేయలేదు. ఇప్పుడు 2026లో చేయాలి అని భారత ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. వెంటనే దక్షిణాదిలో ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఇట్లా కొందరు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. ఏమని? మేము 1971లో భారత ప్రభుత్వం చెప్తే మేము జనాభాని నియంత్రించినాము, ఇంటికి ఒకరిని ఇద్దరిని కనడం స్టార్ట్ చేసినాము, కాబట్టి దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గింది, ఉత్తర భారతదేశంలో జనాభా నియంత్రించలేదు కాబట్టి అక్కడ జనాభా పెరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు చెప్పిన దాని ప్రకారం పెంచితే ఉత్తర భారతదేశానికి సీట్లు ఎక్కువ పెరుగుతాయి, మీరు చెప్పింది విన్నందుకు, మేము మంచి చేసినందుకు మాకు సీట్లు తగ్గుతాయని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక వాయిస్ని దక్షిణ భారతదేశం నుంచి మొదలుపెట్టినారు. కరెక్టే కదా అది. సో అందుకని భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ అపవాదం మన మీదకి రావద్దు, దక్షిణ భారతదేశ ప్రజలు అట్లా ఫీల్ కావద్దు అనే ఉద్దేశం కొద్దీ అన్ని రాష్ట్రాల లోపల 50% ఆఫ్ ద సీట్లు పెంచుకుంటూ పోదామని ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. సరే, దాని మీద కూడా రకరకాలైనటువంటి చర్చలు జరిగినాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి జిఎస్డిపి బేసిస్గా మీరు పెంచుర్రి, మేము హైబ్రిడ్ నమూనాని, కొత్త నమూనాని ప్రపోజ్ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కొత్త మాట అనేసి వచ్చేసిండు. నేను అడుగుతా, మరి రేపు తెలంగాణ రాష్ట్రంలో రేపు సీట్లు పెరుగుతాయి, రేపు శాసనసభకు సీట్లు పెరుగుతాయి, మీరు కూడా అదే హైబ్రిడ్ బేసిస్లో పోతారా? అంటే ఏంది మీరు చెప్పాలనుకున్నటువంటి హైబ్రిడ్ విధానం లేదా జిఎస్డిపి విధానం ప్రకారం ఏమవుతుంది? హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలు, రంగారెడ్డి కానివ్వండి, మేడ్చల్ కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, వికారాబాద్ కానివ్వండి, ఏవైతే హైదరాబాద్ చుట్టూ ఎక్కువ జిఎస్డిపిని ఇస్తున్న జిల్లాలు ఉన్నాయో వాళ్ళకే మొత్తం పెరిగిన ఎమ్మెల్యేలన్నీ ఇచ్చేద్దామంటే ఇన్నే మరి ఇప్పుడున్న 24 బదులు అప్పుడు 70 సీట్లు అవుతాయి. అప్పుడు అట్లా హైదరాబాద్కి ఇస్తారా మీరు? అంటే జిఎస్డిపి బేసిస్ లేదా హైబ్రిడ్ బేసిస్ అని ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు పెంచాలన్నప్పుడు కూడా అట్లా పెంచితే మా దుబ్బాక ఉండకపోవచ్చు, మీ కొడంగల్ ఉండకపోవచ్చు. ఇదెందుకు అర్థం కావట్లేదు మీకు? సో అందుకని ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చేయాలి, చేసి మేము గొప్పలం అనిపించుకోవాలి. మా కాంగ్రెస్కి ఢిల్లీలో నాయకత్వం ఖతం అయిపోయింది కాబట్టి దక్షిణ భారతదేశానికి నేనే హీరోనని చెప్పించుకొని రేపు ఎప్పుడన్నా ఖర్గే గారిగా నడవత్తలేదు, కూసవత్తలేదు కాబట్టి ఖర్గే గారు రిటైర్డ్ అయితే రాహుల్ గాంధీ ఆ కుర్చీకి ఆయనంతలో ఆయనే శాశ్వతంగా దూరం ఉంటున్నాడు, నన్ను ప్రమోట్ చేస్తారేమో అని ఆశకు దక్షిణాదికి ఈయననే హీరో అన్నట్టు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది తప్ప నథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద తెలంగాణ సీఎంస్ లాజిక్. దాంట్లో లాజికే లేదు అక్కడ. పోనీ మేము చెప్పిన దాంట్లో ఏం లాజిక్ ఉందో ప్రజలకు చెప్పాలనుకున్నాం మేము. అందుకనే పార్లమెంట్ ప్రత్యేక సెషన్ తెచ్చినాం. మాకు 2/3 మెజార్టీ లేదనేది మాకు తెలుసు. అయినా మేము చెప్పాలనుకున్నటువంటి విషయాలు ప్రజలకి, పార్టీలకు చెప్తే కనీసం అర్థం చేసుకునన్నా ఓటేస్తారేమో ఆత్మ ప్రబోధానుసారం అనుకొని పార్లమెంట్ సెషన్ని పెట్టడం జరిగింది. మేము చెప్పినటువంటి లెక్క ప్రకారం పోతే అంటే 50% ఆఫ్ ద సీట్స్ పెరిగితే ఏం జరుగుతుంది అనేది లెక్కేసుకుందాం. ఉదాహరణకు వీళ్ళు దక్షిణ భారతదేశానికి ఛాంపియన్గా 5 రాష్ట్రాలు చెప్తారు. తమిళనాడు తీసుకోరు సార్. తమిళనాడులో ఇప్పుడున్న సీట్లు 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 50% పెరుగుతాయంటే 20 పెరుగుతాయి. 39కి వెళ్ళి 50 అవుతాయి సార్. ఇప్పుడు ఈ 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయిందంటే పాత రాజ్యాంగమే ఉన్నట్టు కదా. పాత రాజ్యాంగం ఏం చెప్పింది? జనాభా ప్రాతిపదికన చేయమంటుంది. ఇంకా నష్టం. ఇప్పుడు జనగణన స్టార్ట్ అయింది, కులగణన కూడా చేస్తున్నాం మేము. జనగణన చేస్తున్నాం, కులగణన కూడా చేస్తుంది భారత ప్రభుత్వం, దేశవ్యాప్తంగా చేస్తాం.
ఇప్పుడు నెక్స్ట్ భారత ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్ ఏంది? 2026 జనాభా లెక్కలు అయిన తర్వాత ఈ జనాభా లెక్కల ప్రకారం సీట్లను పునర్విభజన చేయాలి. చేస్తాం, ఎందుకంటే 56 ఏళ్ళు అయింది కాబట్టి చేయలేదు, 59 ఏళ్ళు అయింది కాబట్టి చేస్తాం. చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇవాళ మాట్లాడినటువంటి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, అప్పటి నుంచి ఉన్నటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రెండింటిని క్రోడీకరించి ముందుకు తీసుకుపోతే దక్షిణాది రాష్ట్రాల లోపల సీట్ల సంఖ్య తగ్గుతుంది. కళ్యాణ్ గారు, అవును, ఇది దయచేసి తెలంగాణ సమాజం కానీ దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి. ప్రతి రాష్ట్రంలో ఇంక్లూడింగ్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్య కొన్ని చోట్ల 2, కొన్ని చోట్ల 3, కొన్ని చోట్ల 5 సీట్లు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే